మిథున రాశి వారికి ఈ రాశిలో బుధగ్రహ సంచారం, వ్యయంలో కుజుడు, ద్వితీయంలో రవి గురువు, తృతీయ స్థానంలో శుక్రుడు కేతువు. సోషల్ మీడియాలో ఉన్నవారి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ప్రమోషన్స్, దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు, మార్కెటింగ్ ప్రయత్నాలు ఏవైతే చేస్తారో దాని వలన మీకు మూడొంతులు మంచి పరిణామాలు ఏర్పడతాయి. మంచి ఆదాయాన్ని సంపాదించగలుగుతారు. ప్రజాదరణ అనేది ఏర్పడుతుంది. ప్రత్యేకంగా కార్యాలయానికి జనాకర్షణ యంత్రాన్ని ఉంచండి. దీనికి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలను సమర్పించండి, మంచి జరుగుతుంది. ఈ వారంలో పరిహారంగా భాగంగా అమ్మవారి పూజలను ప్రత్యేకంగా సాయంత్రం వేళ చేయండి. చక్కగా అరటినార ఒత్తులతోటి, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. సంతానానికి సంబంధించినటువంటి చికాకులు, ఇబ్బందులు ఏవైతే ఏర్పడుతున్నాయో అవన్నీ తొలగిపోయి మంచి శుభవార్తలను వినగలుగుతారు. మంచి నాలెడ్జ్ అనేది వాళ్ళు గెయిన్ చేస్తారు. మీకు కూడా మంచి జరుగుతుంది. ప్రత్యేకంగా అమ్మవారికి దానిమ్మ పండ్లను కానీ, జామ పండ్లను కానీ నివేదించి నలుగురికి ప్రసాదంగా పంచండి, మంచి జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ రాశి వారు కొత్త పెట్టుబడులు పెట్టే నిమిత్తం ఆలోచనలు చేస్తారు. షేర్ మార్కెట్ కావచ్చు, స్పెక్యులేషన్ కావచ్చు, ఇక్కడ మాత్రం దెబ్బతినే ఆస్కారం ఎక్కువ ఉంది. తొందరపడి మాత్రం నిర్ణయం చెయ్యొద్దు. మీరు ఎంతో ఊహించుకున్నా అక్కడ వచ్చేది ఏమీ లేదు. ఇది గ్రహించుకొని నిర్ణయం చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడుతుంటాయి. సంప్రదించడము, కొన్ని నిర్ణయాలు చేయడము, ఆలోచనలు, వ్యవహారాలు, కుటుంబంలో ఎంతమంది సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఈ నిమిత్తమైనటువంటి డిస్కషన్స్, ఆలోచనలు ఎక్కువ శాతంగా పెరుగుతాయి. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.